వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. మంత్రాలయం మండల మాధవరం గ్రామంలో తుంగభద్ర నది ఒడ్డున నిర్మించిన గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ స్టేజ్ 1 పంప్ హౌస్ ను గుర్తు తెలియని దుండగులు ఆదివారం రాత్రి ధ్వంసం చేశారు. 42,000 ఎకరాలకు సాగునీరు అందించే పంప్ హౌస్ ను దుండగులు కక్షపూరితంగా ఉద్దేశపూర్వకంగా పగలగొట్టిన తీరును చూసి రైతులు, గ్రామస్తులు, అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనకు పాల్పడిన దుండగులు సుత్తులతో పంప్ హౌస్ లోని 6.6 kV బ్రేకర్లు 3, 33 kV బ్రేకర్లు 3, 2 స్టార్టర్లు, 3 ఇన్సులేటర్లు, 9 పీటీలను ధ్వంసం చేసిన తీరు స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ పంప్ హౌస్ నుండి మాధవరం రాచమర్రి మీదుగా బెలగల్ రిజర్వాయర్ కు నీటి సరఫరా ఉంటుంది. ఈ పంప్ హౌస్ ను 2005లో ప్రారంభించి 2013లో పూర్తి చేయగా 2016 నుండి జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి కూడా సంబంధిత అధికారుల నిర్వహణలో ఉంది. అయితే ఇటీవల స్థానికంగా నెలకొన్న రాజకీయ పార్టీల స్తబ్దత కారణంగా పలుచోట్ల ఇటువంటి దుశ్చర్యలకు దుండగులు పాల్పడుతున్నారు. సంఘటనకు సంబంధించి పంప్ హౌస్ ఏఈ హరిప్రసాద్, డిఈ కృపానిధి, ఏఈ భాస్కర్ రెడ్డి మాధవరం పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు. సోమవారం రోజున పంప్ హౌస్ ను ఓపెన్ చేసి నీటిని విడుదల చేయడానికి వెళ్లిన గ్రామస్తులకు ధ్వంసమైపోయిన పంప్ హౌస్ దర్శనం ఇవ్వడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. ఘటనకు సంబంధించి దుండగులను వీలైనంత తొందరగా పట్టుకుంటాము అని మాధవరం ఎస్ఐ కృష్ణమూర్తి తెలిపారు. అగ్రవేలు ఉంటుంది కదా, మన ఆయన తెలిసి లక్ష్మణ కావాలని చేశారు. ఏం కదా ఇక్కడ పిలిపిస్తే నీ దగ్గరికి వస్తుంది. రెండోసారి వచ్చిండ్రు వాళ్ళు డీజీ సార్ లేదు, వచ్చలేదు. కర్నూలు మీటింగ్లో ఉన్నారు. ఇంకా అక్కడ బ్యాక్ సైడ్ మనం పోయలేము. ఇంకా అక్కడ ఏమేమి చేశారు కదా బ్యాక్ సైడ్ కూడా. చిన్న కోడి ఉంటుంది అప్పుడు